డివిజన్ అభివృద్ధి కోసం దండంపల్లి సుజాతను గెలిపించాలని మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య గౌడ్ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా తన సతీమణి దండంపల్లి సుజాత పోటీ చేస్తుందని, గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య గౌడ్ 11వ డివిజన్ పరిధిలోని ముత్యాలమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దండంపల్లి సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన సతీమణి దండంపల్లి సుజాతను ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్, మహేష్, కోరె అంజయ్య, ఎస్కే లతీఫ్, పజ్జూరి పరమేష్, సిపిఎం నాయకుడు దండంపల్లి సత్తయ్య, దండంపల్లి సరోజ, కంకణాల వెంకట్రెడ్డి, పల్లె నరసింహ, బొడిగ రాము, ఎల్లేష్, మహేష్, కిరణ్, సాయి, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే దండంపల్లి సుజాత సత్తయ్య గారికి కారు గుర్తుకే కారు గుర్తుకే దండంపల్లి సుజాత సత్తయ్య గారికి కారు గుర్తుకే కారు గుర్తుకే దండం పెట్టుకో సరేనా. సార్ తప్పకుండా కారు గుర్తు కొట్టేయచ్చు పింఛన్ 8,000 వస్తుంది. కేసీఆర్ వస్తే 4,000 వస్తుంది. 4,000 వస్తాయి. కారు గుర్తుకై కారు గుర్తుకే కారు గుర్తు కొట్టే కారు గుర్తే గుర్తుపెట్టుకో. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే